వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు మిర్చి బస్తాలు పోటెత్తాయి. మిర్చి బస్తాలు రైతులతో మార్కెట్ కి కిరిసిపోయింది. 60,000కు పైగా మిర్చి బస్తాలను రైతులు మార్కెట్ కు తీసుకొచ్చారు. 3 రోజులుగా మార్కెట్ కు ఎర్ర బంగారం పోటెత్తింది. మిర్చి ధరలు తగ్గడంతో రైతులు అయోమయంలో పడిపోయారు. ధరలు అమాంతం పడిపోవడంతో అన్నదాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇక వరంగల్ మిర్చి యార్డ్ మార్కెట్ నుంచి మా ప్రతినిధి కుమారస్వామి లైవ్ ద్వారా ఉన్నారు, వారితో మాట్లాడదాం. కుమారస్వామి, ఎస్ మాధవి, ఆరుగాలం కష్టించి ఎన్నో ఆశలు పెట్టుకొని పంటలు పండించినటువంటి రైతులు పంట ఉత్పత్తులు ఎనమాముల మార్కెట్కు తీసుకొచ్చిన తర్వాత బేల చూపులు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడికి ధరలు అమాంతం పడిపోవడంతో, నేల చూపులు చూడడంతో రైతులు కనీసం పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎనమాముల మార్కెట్లో ధరలు చూసినట్టయితే చాలా ఘోరంగా, మునుపెన్నడూ లేని విధంగా చాలా ఘోరంగా ధరలు పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం ఎనమాముల మార్కెట్కి 17,918 బస్తాలు వస్తే 3,24,202 క్వింటాల మిర్చి సరుకు వచ్చింది. మొత్తం ఇక్కడ ధర చూసినట్టయితే ధర ఎంత ఘోరంగా అంటే, ఒకప్పుడు బంగారంతో పోటీ పడినటువంటి ధరలు అనేటువంటివి ఇప్పుడు అమాంతం పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్కెట్లో చూస్తే గరిష్ట ధరే 12,700 పలుకుతుందంటే ఇక కనిష్ట ధర చాలా ఘోరంగా ఉంది. 8,000 నుంచి 9,000 కంటే ఎక్కువ ఇక్కడ ఏ రైతు కూడా ఇక్కడ గిట్టుబాటు ధర తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కేవలం దేశీ మిర్చి, అదేవిధంగా సింగిల్ పట్టికి కొంత ఆశాజనకమైనటువంటి రేటు ఉన్నప్పటికీ కూడా వాటికి పెట్టినటువంటి పెట్టుబడి దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఈ పంట ఉత్పత్తులకు పెట్టుబడి పెడితే కేవలం 28,000, 27,000 పలుకుతుంది. ఒకప్పుడు దేశీ మిర్చి కావచ్చు, సింగిల్ పట్టి కావచ్చు, ఇవన్నీ కూడా బంగారంతో పోటీ పడ్డటువంటి ధరలు. ఇప్పుడు అవి చూస్తే సగానికంటే అమాంతం పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం 8 రకాల మిర్చిని ఇక్కడ రైతులు తీసుకొచ్చే కేవలం 2ంటికి మాత్రమే, దేశీ మిర్చి అదేవిధంగా సింగిల్ పట్టికి మాత్రమే ఇక్కడ ధరలు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైతుల పరిస్థితి చూస్తే ఎనమాముల మార్కెట్లో చాలా ఘోరంగా ఉన్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. అంటే ఆ గిట్టుబాటు ధర అనేటువంటిది లేకపోవడం అనేటువంటిది వీళ్ళను ఆందోళనకు గురి చేస్తున్నటువంటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. మిర్చి సీజన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మిర్చి సీజన్ స్టార్ట్ అయిన నుంచి కూడా ఏ రైతు కూడా చేతి నిండా పైసలు పట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ లేదు. ఎప్పుడు చూసినా నిత్యకృత్యమే. అంటే ధరలు తగ్గిపోతున్నాయి, ధరలు పడిపోతున్నాయని చెప్పి రైతులు ఒకవైపు ఆందోళన చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ లోపల మిర్చికి ఎగుమతులు లేవు, ఎక్స్పోర్ట్స్ ఛాన్స్ లేదు కాబట్టి ఖచ్చితంగా మేము ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఉంది. అటు రైతులకు ఇటు వ్యాపారులకి 2 వర్గాలకి పరస్పర ఘర్షణ జరుగుతున్నా మార్కెట్ లోపల అధికారులు మాత్రం ఇద్దరిని కోఆర్డినేట్ చేయాల్సినటువంటి అధికారులు మాత్రం ఎక్కడ కూడా అటు వ్యాపారులకు సమాధానం చెప్పలేనటువంటి వాతావరణం, ఇటు రైతులకు సమాధానం చెప్పలేనటువంటి వాతావరణం. కానీ రైతు అనివార్యంగా తను తెచ్చినటువంటి పంటను ఎనమాముల మార్కెట్లో ఎంతకో కొంతకు తెగ నమ్ముకొని కళ్ళ నీళ్లు పెట్టుకొని ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ పెట్టిన పెట్టుబడి, అక్కడ వడ్డీలకు తీసుకొచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కట్టాలి. ఈ మిర్చి కళ్ళాల లోపల, మిర్చి పంటల లోపల ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కూడా ఏరిన కూళ్ళు కూడా రాలనేటువంటి సిచ్యువేషన్ అయితే రైతులకు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సంబంధించి పరపతి పోతుంది, ఇజ్జత్ పోతుంది. అక్కడ ఉన్నటువంటి కనీసం కూళ్ళు ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ రైతుకి ఏర్పడితే ఊళ్ళో మొహం చూపెట్టుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి అనివార్యంగా రైతు ఎంతకో కొంతకు వచ్చిన ధరకు అమ్ముకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే 17,000 బస్తాలను తీసుకొచ్చినటువంటి ఏ రైతు కూడా తమకు సంబంధించినటువంటి పంటను మొత్తం చేతి నిండా పైసలు కనబడేటట్టు కనీసం ఒక ఇంటికి ఒక స్వీట్ ప్యాకెట్ కూడా తీసుకుపోలేనటువంటి సిచ్యువేషన్ అయితే రైతులకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. మనం చూడొచ్చు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఇప్పటికే అంటే వ్యాపారులకు సంబంధించి తమకు గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారులు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్. మొత్తం ఎనమాముల మార్కెట్లో ఉన్నటువంటి 17,000 బస్తాలు, అంటే సోమవారం నుంచి మంగళవారం, ఈ రోజు బుధవారం 3 రోజులుగా ఇదే వాతావరణం అయితే ఉంది. మిర్చి రైతులకు మాత్రం గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అశనిపాతం ఎదురైందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి.